all those. But in the opposite room, only one bedroom, I used to kneel down and pray there. అక్కడ దేవుడు రక్షణని మా కుటుంబానికి ఇచ్చాడు. ప్రైజ్ గాడ్. ప్లేసు ఏమాత్రం కూడా మరి డిఫరెన్స్ చేయదు. ద గాడ్స్ ప్రెసెన్స్ విల్ మేక్ డిఫరెన్స్. దేవుని సన్నిధి మీ జీవితంలో మార్చేస్తుంది. అందుకే మీ కుటుంబాల్లో ఎక్కడ ప్రార్థన చేస్తే బాగుంటుంది? కిచెన్లో ఉన్నప్పుడు ప్రార్థన చేయండి, బాల్కనీలో ఉన్నప్పుడు బట్టలు ఆరేసేటప్పుడు ప్రార్థన చేయండి, హాల్లో కూర్చున్నప్పుడు ప్రార్థన చేయండి, స్తుతి చెప్పండి. ప్రభువా, నా కుటుంబంలో సమాధానం రావాలి, నా కుటుంబంలో ఎవరైనా అడుగు పెడితే ప్రభువా వాళ్ళకి రక్షణ కావాలి తండ్రి, ప్రార్థన చేయండి. డోంట్ లీవ్ ప్రేయర్, డోంట్ నెగ్లెక్ట్ ప్రేయర్ లైఫ్. దట్ ఈస్ సో ఇంపార్టెంట్. అప్పుడు మీరు మీ గోడలు మీ గుమ్మములు కదిలిపోతాయండి. ఎవరైనా మీ ఇంటికి వచ్చినప్పుడు అంటారు, మీలెంత సమాధానంగా ఉంది, విరిగిపోయి నలిపోయి. ముందు చర్చ్ లేనప్పుడు అందరు మా ఇంటికి వచ్చేవాళ్ళు, అందరూ వచ్చేవాళ్ళండి. గ్రూప్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ వ్యక్తిగత సావాసం ఉంది. నాకు వ్యక్తిగతంగా విధవరాళ్ళు వచ్చారు, భర్తతో బాధింపబడిన వాళ్ళు వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళు అడుగుపెట్టినప్పుడు ఒకటే మాట చెప్పారు ప్రతి ఒక్కరు, ఏంటంటే అక్క మీ ఇంటికి వచ్చిన తర్వాత నేను సంఘానికి వచ్చినట్టు అనిపించింది, ఇక్కడ నాకు ఒక నెమ్మది కలిగింది. నిన్న కూడా మేము బయటికి వెళ్ళేటప్పుడు కార్లో కాల్ వచ్చింది. అయితే అట్లనే ఉన్నాము, సెల్లార్లో అట్లనే ఉండి ఆ అమ్మాయితో నేను 40 minutes మాట్లాడాను. అమ్మాయి చాలా డిప్రెషన్లో ఉంది. నేను కనుక్కున్నాను, షీ నీడ్స్ ప్రేయర్, ఐ కెన్ నాట్ అవాయిడ్ దిస్ కాల్ అని చెప్పి నేను మాట్లాడడం. మా వాళ్ళు అలాగే కూర్చున్నారు, ఏం నన్ను డిస్టర్బ్ చేయలే. నేను మాట్లాడడం స్టార్ట్ చేశాను, ప్రార్థన చేశాను. 15 minutes ప్రార్థన తర్వాత ప్రార్థన మొత్తము తను ఏడుస్తూనే ఉంది. ప్రార్థన అయిపోయిన తర్వాత ఏమనిందంటే, అక్క నాలో నుంచి ఏదో భారం వెళ్ళిపోయింది అనింది. దట్స్ ఇట్. ప్రేయర్ యాజ్ దట్ పవర్. దేవుడు నీకు ఇచ్చాడు, అది ఆ వెపన్ నీకు ఇచ్చాడు.